పలు ఆకర్షణీయ పథకాలతో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ప్రధానంగా వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. విద్య, ఉపాధి, వైద్యం వంటి అంశాలను కూడా ప్రాధాన్యత క్రమంలో చేర్చి హామీలు ఇవ్వడానికి సిద్ధపడింది. వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టో రూపుదిద్దుకుంటోంది. మార్చి 20 లోపు మేనిఫెస్టోను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే అభ్యర్థుల మొదటి లిస్టును ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న వైసీపీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడానికి సన్నద్ధమైంది. గతంలో ప్రకటించిన నవరత్నాలతో పాటు మరిన్ని ఆకర్షణీయ పథకాలను మేనిఫెస్టోలో చేర్చి ప్రజల దగ్గరకు వెళ్లేందుకు సమాయత్తమవుతోంది. గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల ఈసారి అన్ని పార్టీలు రైతుపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే వైసీపీ వ్యవసాయంపైనే ప్రధానంగా మేనిఫెస్టో పొందుపరచబోతోంది. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు వలసలు పోకుండా నిరోధించేలా చర్యలు చేపడతామని మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ప్రభుత్వం ఏర్పాటైన రెండో ఏడాది నుంచే ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయల చొప్పున సాయం అందించాలని నిర్ణయించారు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించాలని 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు సహాయం చేయడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఆక్వా రైతుకు యూనిట్కు ₹50 విద్యుత్ అందజేయడం, భూసార పరీక్షల కోసం మొబైల్ యూనిట్ 102, మొబైల్ పశు వైద్యశాలలు ఏర్పాటు చేయడం వంటివి మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు. విద్య, వైద్యం, సంక్షేమ రంగాల్లో తనదైన ముద్ర వేసుకోవడానికి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త అంశాలను ప్రవేశపెట్టబోతోంది. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మఒడి పేరుతో ఏడాదికి 1,500 రూపాయలు అందజేయడం, పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని నిర్ణయించారు. 1,000 రూపాయల ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేయడం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో చికిత్స చేయించుకునేందుకు ఛాన్స్ కల్పించేలా నిబంధనలను మారుస్తామని ప్రకటించబోతున్నారు. కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి 10,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించేలా మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు. వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 65 నుంచి 60కి తగ్గించడం, పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు. 25 లక్షల ఇళ్ల నిర్మాణం, డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రభుత్వం ఏర్పాటైన రెండో ఏడాది నుంచి ఏడాదికి 75,000 రూపాయల చొప్పున వైఎస్ఆర్ చేయూత ద్వారా కార్పొరేషన్ నుంచి ఉచిత సహాయం అందించేలా మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు. జలయజ్ఞాన్ని మరోసారి ప్రారంభించే విధంగా మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ ప్రకటించబోతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులో 80% పనులు పూర్తయి పెండింగ్లో ఉన్నాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని వైసీపీ తన మేనిఫెస్టోలో ప్రకటించబోతోంది.